ఒకవేళ గట్ హెల్త్ సరిగ్గా లేదని మీరు నిర్ధారించారు, మరి హోమియోపతి వైద్యం ద్వారా అండ్ రాత్రి అర్ధరాత్రి పూట బిర్యానీ యూ కెన్ గెట్ ఇట్ ఈవెన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఏమవుతుందంటే గట్ హెల్త్ని డెఫినెట్గా ఒక హోమియోపతి మెడిసిన్ పనిచేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక సూత్రాలు ఏంటి? దాంతో పాటు వెయిట్ చేయాలి. దీనికి కొంచెం డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలకి మరొక సిమ్టమ్ మేబీ ఆఫ్ స్ట్రెస్ ఆర్ కొంచెం పరిస్థితులు మారాయడానికి విపరీతమైన ఇండైజెషన్, రోజు పొట్టనొప్పి రావడం, ఎగ్జాక్ట్లీ స్కూల్ టైంకి పొట్టనొప్పి రావడం. ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మన స్కూల్ కల్చర్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, పొద్దున 6 o'clock 7 o'clock పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. 7 o'clock బస్ విజ్ వెయిటింగ్. పేరెంట్స్ ఆర్ హరీబరీగా వాళ్ళేదో వాళ్ళ పనులు చేసి వాళ్ళని ఫైనల్గా రెడీ చేసి పంపిస్తారు. కాకపోతే బికాస్ ఆఫ్ ది గ్యాడ్జెట్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ సోషలైజింగ్ కావచ్చు, బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ నావిగేషన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, స్లీప్ ప్యాటర్న్ చాలా డిస్టర్బ్ అయింది. సో పొద్దున్న లేవగానే దే హార్డ్లీ హ్యావ్ ఎనీ టైం. వాళ్ళకి టైం ఉంటుంది లేదు, పాలు తాగిపించవేయడం పంపించేయడం లాంటిది చూస్తూ ఉంటాము. అండ్ దే హ్యావ్ షార్ట్ బ్రేక్ తీసుకెళ్ళడము, లంచ్ బ్రేక్ తీసుకెళ్ళడము. అండ్ చిన్నపిల్లలు ఎంత తింటారు ఎంత తినరు అనేది మనకు మానిటర్ చేయడం కూడా కష్టం. అండ్ ఈ మధ్య స్కూల్ కల్చర్స్లో వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేయడము, హై అండ్ స్కూల్స్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పోజర్, అది డైటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు. దే హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ చాయిసెస్. అండ్ ఇప్పుడు మనం పాత ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీస్ చూసినట్టయితే దే ఆర్ వెరీ కంప్లీట్లీ డిఫరెంట్. మన బాడీ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుందంటే వాటికి మనం ఆల్రెడీ మన బాడీ డిజైన్ చేసింది వాటిని డైజెస్ట్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడు మనకు వచ్చే ఫాస్ట్ హై అండ్ రెసిపీస్లో ఏంటంటే పిల్లలు వాటిని యాక్సెప్ట్ చేయగలుగుతారు, చేయలేరు. అండ్ ఫస్ట్ 1 yearలో కనుక మనము పిల్లలకి, ఇన్ఫాన్స్కి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం ఏదైతే యాజ్ అన్ అడల్ట్ నేను ఏదైతే తింటానో ఫస్ట్ 1 yearలో ఎక్స్పోజ్ చేసినట్టయితే వాళ్ళకు ఒక మెమరీ ఫీడ్ అయ్యి దే హ్యావ్ దట్ హెల్దీ హ్యాబిట్స్ ఆఫ్ డైజెషన్. జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే నవేడేస్ మనకు ఉన్నవి న్యూక్లియర్ ఫ్యామిలీస్. అందులో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ, డిలేడ్ ఈ ప్రెగ్నెన్సీస్, దాంట్లో మళ్ళీ సిజేరియన్స్ అని సో మెనీ అదర్. ఇప్పుడు సిజేరియన్స్ ఎంత కామన్గా ఉంటాయంటే ద ఎక్స్పోజర్ టు ద వెజైనల్ బ్యాక్టీరియా చాలా తగ్గిపోయింది. బికాస్ మనం గాజు బొమ్మలాగా బేబీని బయటికి తీసుకొని రావడము. గట్ హెల్త్ చిన్నప్పటి నుంచి దెబ్బతింటుంది. డెఫినెట్గా ఆ గట్ హెల్త్ని మనం హెల్తీ చేసామంటే గట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పొచ్చు. హెల్త్ అవును. ఇప్పుడు ఇంకా స్టడీస్ బాగా ఎక్కువైపోయి గట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ని కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో ఆ గట్ హెల్త్ హెల్తీ ఉందనుకోండి, నేను అన్నట్టు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ టాడ్లర్స్గా ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ మెడిసిన్స్. ఎందుకంటే ఇప్పుడు మదర్ హ్యాస్ టు రష్. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, కడుపు నొప్పి వచ్చింది లేదా దగ్గు జలుబు అయింది, పిల్లలకి ఆప్షన్ లేదు, చూసుకునేవాళ్ళు లేరు, సో మెనీ థింగ్స్. సో ఐ హ్యావ్ టు రష్ టు ఎ డాక్టర్ అండ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ద బాడీ ఇమ్యూనిటీ ఈజ్ బీన్ సప్రెస్డ్. ఎందుకంటే అది యాక్ట్ చేయకుండా మెడిసినల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. దాంతో గట్ హెల్త్ మరింత డిస్టర్బ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ గ్రోయింగ్ ఏజ్, వెన్స్ దే బికమ్ ప్యూబర్టీ, అంటే ప్యూబర్టీ వచ్చేంత వరకు మనం చూస్తుంటాం అడినాయిడ్స్, టాన్సిలైటిస్, ఫ్రీక్వెంట్ అలర్జీస్. ఈ అడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఎక్కువ అయిపోయిందంటే సర్జరీ చేసుకోమంటారు. బట్ బేసికలీ దానికి ఒక పర్పస్ ఉంటుంది. బికాస్ దోస్ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ యాక్ట్ యాజ్ సెక్యూరిటీ గార్డ్స్ ఫర్ ద ఎయిర్ ప్యాసేజ్ అండ్ నేసల్ ప్యాసేజ్లో ఏదైతే ఉంటుందో అది కీటకాలు వెళ్లకుండా అరెస్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. వాటికి ఇన్ఫెక్ట్ అయింది కదా అని చెప్పి వీళ్ళు ప్రతిసారి ఈ ప్రాబ్లం మేము వేయగలేకపోతున్నాము అని చెప్పి either they go in for too much of medication. Every second month they end up getting into antibiotics. సో దాంట్లో ఏంటంటే మనకు 12 years వరకు ఏదైతే గ్రోత్ డెవలప్మెంట్ జరగాలో బోత్ ఫిజికల్గా మెంటల్గా ఆ మైల్ స్టోన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ గట్ హెల్త్ సరిగ్గా లేదని మీరు నిర్ధారించారు, మరి హోమియోపతి వైద్యం ద్వారా ఎలాంటి సూచనలు చేస్తారు? ఏ ఫుడ్స్ తినమని చెప్తారు? ఎలాంటి మందులు ఇస్తారు? ఫస్ట్ థింగ్ హోమియోపతి దగ్గరికి, ఒక హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అనేది ఫస్ట్గా మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది. డైటరీ హ్యాబిట్స్లో ఏంటంటే టైమింగ్స్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ద క్వాలిటీ కానివ్వండి. బికాస్ నవేడేస్ ఇప్పుడు ఏంటంటే యూ కెన్ ఈట్ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైం. బికాజ్ మనకి ఇప్పుడు రోజు పగలు రాత్రి అనే దాంట్లో వ్యత్యాసం లేకుండా పోయింది. ఇదివరకు పగలు ఫుల్ భోజనం చేసి రాత్రి టిఫిన్ తినేవాళ్ళు. అండ్ దానికి ఒక టైమింగ్, ఒక స్పెసిఫిసిటీ, ఒక సింక్ ఇన్ నేచర్ ఉంది. ఇప్పుడు ఒక శాండ్విచ్, బర్గర్ తినేసినా లంచ్ అయిపోయింది. అది అయిపోయింది. అండ్ రాత్రి అర్ధరాత్రి పూట బిర్యానీ యూ కెన్ గెట్ ఇట్ ఈవెన్ 2 గంటలకైనా 3 గంటలకైనా మనకు డెలివర్ చేసేవాళ్ళు ఉన్నారు, మనం తినొచ్చు, పడుకోవచ్చు. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఏమవుతుందంటే గట్ హెల్త్ని డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ మోడిఫికేషన్స్ అనేది మనకు చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ అది చాలా ఎక్కువ అయిపోయి వర్స్ అయిపోయింది అనే దానికంటే ముందు మనము
వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ థింగ్స్. అది 7 o'clock 7:30 8 వరకు జనరల్గా సన్సెట్ తర్వాత సాలిడ్ ఫుడ్ తీసుకోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. బికాస్ దే వర్ ఇన్ సింక్. అప్పుడు వాళ్ళు పొద్దున్న 4 o'clockకి 5 o'clock కోడి కూతతో దే యూస్ టు గెట్ అప్, స్టార్ట్ చేసుకునే వాళ్ళు. ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అయ్యేది, ఎర్లీ లంచ్ అయ్యేది, అన్నీ చేసుకున్నాక ఎర్లీ డిన్నర్ అండ్ గుడ్ స్లీప్. ఇప్పుడు ఏంటంటే మనకు రాత్రి పగులకు తేడా లేదు కాబట్టి మనం అనుకున్నప్పుడే నైట్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గో, నేను ఇప్పుడు ఆ బెడ్రూమ్కి 11 o'clock వెళ్తే 11 o'clockకే నాకు నైట్, 12కి వెళ్తే 12. బట్ జనరల్గా ఏంటంటే బాడీ కాన్స్టిట్యూషన్, వీఆర్ డయూర్నల్ యానిమల్స్, అంటే వీఆర్ యాక్టివ్ ఇన్ ద డే టైమ్ అండ్ మన బిఎంఆర్ లెవెల్స్ కానివ్వండి, మన రెస్టింగ్ స్టేజ్ వచ్చేసి మొత్తం నైట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని మన వీలు ప్రకారం, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్ డిమాండ్స్ అనుకోవచ్చు, షిఫ్ట్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ మన ప్రయారిటీస్ ప్రకారం ఇప్పుడు సోషల్ లైఫ్ స్టార్ట్ అయ్యేదే 9 o'clock 10 o'clock, అండ్ వీకెండ్స్లో ఇట్లాంటివి చాలా కామన్. అండ్ బీయింగ్ ఎ ఉమెన్, ఇంత కష్టపడుతున్నాను, ఇంత కాంప్రమైజ్ అవుతున్నాను, ఇంత నేను ఫ్యామిలీకి చేస్తున్నాను, వై కాంట్ ఐ హ్యావ్, నేను ఒక వీకెండ్ ఎందుకు స్పెండ్ చేయకూడదు? దీంట్లో చేసేది మననే. సో ఫైనల్గా మనమే అక్కడ నష్టపోతున్నాం. కాకపోతే ఆ టెంపరీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రిక్రియేషన్ డెఫినెట్గా అవసరం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సన్ మనకు డెఫినెట్గా రిక్రియేట్ అయ్యే అవకాశం కానివ్వండి, అవసరం కానీ రెండూ ఉన్నాయి. కాకపోతే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ నేచర్తో సింక్ అవ్వాలి. సో మొత్తానికి అయితే గట్ హెల్త్, ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఉండే ఫ్యామిలియల్ సోషల్ స్ట్రక్చర్స్, వీటన్నిటి వల్ల మనుషులకి తెలియని చెప్పుకోలేని అనేక కండిషన్స్ చూస్తున్నారు మీరు. అంటే యాజ్ అ హోమియోపతి ఫిజిషియన్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసి తెలుసుకుంటున్నారు. సో డాక్టర్ సరిత, ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే హోమియోపతి మందు ఇలాంటి వాటికి పనిచేస్తుందా లేదా చెప్పడానికి ఒక రీజనబిలిటీ. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అనుకోండి, 5 days అంటారు, రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది పని చేస్తుందా లేదా అని. ఒక హోమియోపతి మెడిసిన్ పనిచేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక సూత్రాలు ఏంటి? దాంతోపాటు ఉదాహరణకి ఒక టైంలో వెల్లుల్లిపాయ తినద్దు, ముందు వెనకాల, ఒక అరగంట ముందు తర్వాత డైల్యూట్ చేయొద్దు మందుని, ఇలా రకరకాలు వినేవాళ్ళు. ఇప్పుడు కాఫీ తాగదనేవారు. ఇప్పుడు ఏంటి మౌలిక సూత్రాలు ఏమిటి? అండ్ అలాగే ఫర్ ఇట్ టు వర్క్, ఇది పని చేసింది అని చెప్పుకోవడానికి మినిమం రీజనబుల్గా ఎంత టైం ఇవ్వాలి? మీరు రీజనబుల్గా టైం ఇవ్వడం అంటే, మనం హోమియోపతి చూస్తే ఇన్స్టాంటేనియస్ రిలీఫ్ అనేది ఉంటుందండి మెనీ కేసెస్లో. సో కాకపోతే ఏంటి అంటే, మనకు అండర్లయింగ్ కాజ్ సిమ్టమ్ మనం తగ్గించడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది, గర్డ్ ప్రాబ్లం ఉంది, నేను అండర్లయింగ్ ట్రీట్మెంట్ దానివల్ల నాకు కాఫ్ వచ్చింది, నేను ఒక కాఫ్ సిమ్టమ్ని తగ్గించినంత మాత్రాన నా గర్డ్ క్లియర్ అవ్వదు. సో నేను ఆ అండర్లయింగ్ కాజ్ కంప్లీట్గా అవ్వడానికి వెయిట్ చేయాలి. దీనికి కొంచెం డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. డెఫినెట్గా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి అండ్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్, నేను దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. కాకపోతే నేను అండర్లైన్ కాజ్ని నెగ్లెక్ట్ చేస్తూ ప్రతిసారి ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ మీద డిపెండ్ అయితే అదొక మత్తుమంది లాంటిది. మత్తు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఐ డోంట్ ఫీల్ ఇట్. కాకపోతే దాని ఎఫెక్ట్ పోయింది అంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ పాపప్ అవుతుంది. సో అండర్లైన్ కండిషన్ ఏంటో ఇవాల్యుయేట్ చేసి దాన్ని కూడా మూల నుంచి తొలగించాలంటే అది చేస్తేనే మనకు కంప్లీట్ క్యూర్. ఎందుకంటే హోమియోపతి ప్రిన్సిపల్ ఇస్ బేసిక్గా ఒక పర్సన్కి మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు ప్యారల్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాయి అంటేనే దట్ ఈస్ కంప్లీట్ క్యూర్. నేను ఇప్పుడు మీకు గర్డ్ క్లియర్ చేశాను, కాకపోతే దాంతో పాటు ఉండే సిమ్టమ్స్ క్లియర్ అయిపోయాయి, బట్ స్టిల్ మీరు మెంటలీ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, ఏదో చిరాకు, ఏదో చికాకు, ఏదో నీరసం, ఇవన్నీ ఉన్నాయి. సో నేను మిమ్మల్ని కంప్లీట్గా క్యూర్ చేసినట్టు కాదు. వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ బోత్ హ్యాపీ మెంటలీ, అది తెలిసిపోతుంది. మీరంతకు మీరే యూ కెన్ ఫీల్ యాక్టివ్ ఫిజికలీ, మెంటలీ. ఎక్కడైనా వెళ్ళినా మీ ఒక బాడీ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, డెఫినెట్లో దాంట్లో తెలిసిపోతుంది లైక్ హౌ యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ అనేది. చాలా వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ చాలా యూస్ఫుల్ టిప్స్ ఇచ్చారు డాక్టర్ సరిత. ఐ థింక్ పిల్లలకి ఎగ్జామ్ సీజన్లో ఫస్ట్ కావాల్సింది కరెక్ట్ రొటీన్స్, అండ్ అలాగే మనం చాలా కాన్షియస్ పేరెంటింగ్ తోటే కొన్ని ఏవైతే మనం మాట్లాడుకున్నాయో, వాళ్ళ పళ్ళు నూరడం మొదలుకొని పీడకలు రావడం, ఇండైజెషన్ లాంటి కామన్ సమస్యల్ని రివర్స్ చేయొచ్చు. అండ్ హోప్ఫుల్లీ మిమ్మల్ని సంప్రదించాలంటే డెఫినెట్గా కామెంట్స్లో కావాల్సిన ప్రశ్నలు పెడతారు. మళ్ళీ మీరు రావాలి మా స్టూడియోకి అండ్ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.